Good evening, my dear JEE and NEET aspirants. Welcome to Aryan Achievers Academy, Narsopeta. Last video లో కొన్ని కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కి ఐయుపాక్ నేమ్స్ ని మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ కంటిన్యూషన్ ఇది. సో 11th మన లాస్ట్ వీడియోలో 10 కాంపౌండ్స్ ని అంటే 10 కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కి ఐయుపాక్ నేమ్స్ మనము నేర్చుకున్నాం. ఇప్పుడు 11th కాంపౌండ్. సో ఇప్పుడు చూడండి దీని యొక్క ఐయుపాక్ నేమ్. సో దీనిలో ఇది క్యాటయాన్, ఇది యానయాన్. ఇది క్యాటయాన్, ఇది యానయాన్. సో ఫస్ట్ క్యాటయాన్ చెప్పాలి, తర్వాత యానయాన్ చెప్పాలి. యానయాన్ కనుక కాంప్లెక్స్ కనుక అయితే దానిలో లైగెండ్స్ చెప్పాలి తర్వాత. ఓకే, సో యాజ్ యూజువల్ రూల్స్ ప్రకారమే రాద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటి? పొటాషియం. పొటాషియం. ఇప్పుడు దీనిలో డిఫరెంట్ లైగెండ్స్ ఉన్నాయి. డిఫరెంట్ లైగెండ్స్ ఉన్నప్పుడు మనం ఏమనుకున్నాము, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాయాలి అనుకున్నాం. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాస్తే ఇది ఎమైన్, ఇది ఎమైన్. ఈ రెండు చూడండి డిఫరెంట్ గా ఉన్నాయి. సో వీటిలో మనకి మీరు ప్రీవియస్ వీడియోస్ కనుక చూసినట్లయితే దానిలో ఆక్సో, పెరాక్సో, సూపర్ ఆక్సో అని ఉన్నాయి. ఓకేనా? ఏది ఆక్సో, ఏది పెరాక్సో, ఏది సూపర్ ఆక్సో అనేది ఎలా డిసైడ్ చేయాలని అంటే ఈ సెంట్రల్ మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ని బేస్ చేసుకుని డిసైడ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ క్రోమియం ఉన్నది. క్రోమియం కి జనరల్ ఆక్సిడేషన్ స్టేట్ +3 కానీ లేదా +6 కానీ ఉంటుంది. +3 కానీ +6 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో ఆక్సో, పెరాక్సో ఎలా డిసైడ్ చేయాలో చూద్దాం. దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ని బట్టి క్రోమియం కి ఆక్సిడేషన్ స్టేట్ +3 ఆర్ +6 ఉండాలి జనరల్ గా. ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ చూద్దాం. ఆక్సిడేషన్ స్టేట్ డిసైడ్ చేసిన తర్వాత నేమ్ చూద్దాం. సో దీనికి ఛార్జ్ 0, దీనికి ఛార్జ్ 0 ఎందుకంటే ఇది న్యూట్రల్ లైగెండ్ కాబట్టి. సో దీనికి ఛార్జ్ -1, -1. ఎన్ని సిఎల్ ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది? ఇది -2. ఓకే, సో ఇక్కడ ఇది +2. పొటాషియం కి +1, 2 పొటాషియం ఉన్నాయి కాబట్టి +2. ఓకేనా? ఇప్పుడు ఫీడ్ చూద్దాం. దీనిలో ఇది ఆక్సో అనుకున్నాం అనుకోండి. ఆక్సో అంటే -2 ఛార్జ్ ఆక్సో. ఓకే, కాబట్టి ఒక్కొక్క ఆక్సిజన్ కి -2, 2 ఆక్సిజన్లు ఉన్నాయి కాబట్టి ఇదేమవుతుంది? దీనికి ఛార్జ్ -4. ఓకే, సో సపోజ్ ఇప్పుడు దీన్ని కనుక సూపర్ ఆక్సో అనుకున్నాం అనుకోండి. సూపర్ ఆక్సో అంటే ఏంటి? O2 -1 సూపర్ ఆక్సో. సపోజ్ దీన్ని కనుక మనము సూపర్ ఆక్సో అనుకుంటే, ఓకే, సో ఇప్పుడు దీనికి ఆక్సిడేషన్ స్టేట్ చూడండి ఎంత వస్తుంది. సో ఇది చూడండి -2, -4, -6, -1 అంటే ఎంత? ఇది -7 వస్తుంది. -7 ఇక్కడ ఎంత ఉంది? +2 ఉంది. టోటల్ 0 అవ్వాలంటే ఇక్కడ ఎంత ఉండాలి? +5 ఉండాలి. +5. కానీ జనరల్ గా క్రోమియం +3 కానీ +6 కానీ ఉంటుంది. అంటే దీన్ని ఏమనుకోవడానికి పాసిబిలిటీ లేదు. దీన్ని ఏమనుకోకూడదు. ఓకే, సూపర్ ఆక్సో అనుకోకూడదు. ఒకవేళ పెరాక్సో అనుకుంటే, సో దీన్ని మనము పెరాక్సో కనుక ట్రీట్ చేస్తే పెరాక్సో కనుక అనుకుంటే ఏమవుతుంది? O2 -2. సో O2 -2 అనుకున్నాం అనుకోండి. ఇది -2 అంటే దీన్ని పెరాక్సోగా తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఎంత వస్తుందో చూడండి. ఇది -6 -8 వస్తుంది. ఇక్కడ ఎంత ఉంది? +2 ఉంది. టోటల్ 0 అవ్వాలంటే ఇక్కడ ఎంత ఉండాలి? +6. కాబట్టి మనకి క్రోమియం +3 కానీ +6 కానీ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమనుకోవచ్చు మనము? పెరాక్సో, ఇది ఆక్సో. ఓకే, అలా డిసైడ్ చేస్తాం దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ బేస్ చేసుకుని. ఇప్పుడు రాద్దాం చూడండి దాని యొక్క నేమ్. పొటాషియం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాస్తే పొటాషియం, తర్వాత ఎమైన్, తర్వాత సయనో, డైసయనో. ఓకే, ఈ రెండిట్లో ఇది ఆక్సో, ఇది పెరాక్సో.
ఓకే. సో దీంట్లో ఫస్ట్ ఏది వస్తుంది? ఆక్సో వస్తుంది. ఓకేనా? కాబట్టి డైఆక్సో, డైఆక్సో. ఓకే. నెక్స్ట్ పెరాక్సో, 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 క్రోమేట్, క్రోమేట్. ఏట్ అనే వర్డ్ వచ్చింది. ఏట్ అనే వర్డ్ ఎందుకు వస్తుంది అంటే, ఏట్ అనే వర్డ్ ఎప్పుడు వస్తుంది అనేది మనము నిన్న రూల్స్ లో చూసామంటే ఆ రూల్స్ ప్రకారం క్రోమేట్, క్రోమేట్. ఆక్సిడేషన్ స్టేట్ అంటే దీనికి క్రోమేట్ 6, క్రోమేట్ 6, క్రోమేట్ 6. కొంచెం దీనికి పొటాషియం, ఓకే, ఎమైన్, డైసయనో, డైఆక్సో, పెరాక్సో, క్రోమేట్ 6. ఇది దీని యొక్క ఐయుపాక్ నేమ్. ఓకే. అంటే ఇక్కడ మనకి ఇలా రెండు ఆక్సో, పెరాక్సో, సూపర్ ఆక్సో వచ్చినప్పుడు అది ఆక్సోనా, పెరాక్సోనా, సూపర్ ఆక్సోనా ఎలా డిసైడ్ చేస్తామంటే ఆ మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ మాలిక్యూల్. సో ఇప్పుడు దీనిలో ఇది క్యాటయాన్, ఇది యానయాన్. కాబట్టి ఫస్ట్ ఏం చెప్పాలి? ఇక్కడ క్యాటయాన్ చెప్పాలి. క్యాటయాన్ లో ఇది డిఫరెంట్ లైగాండ్స్ ఉన్నాయి. డిఫరెంట్ లైగాండ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. కాబట్టి ఇది ఏమవుతుంది? ఓకే, ఎమైన్ వస్తుంది. ఫస్ట్ ఎమైన్ వస్తుంది. కాబట్టి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. కాబట్టి నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది లైగాండ్ చెప్పాలి. సో కాబట్టి పెంటాయమైన్, పెంటాయమైన్. ఇది నైట్రిటో, నైట్రిటో. సో మన ప్రీవియస్ వీడియోస్ కనుక చూసినట్లయితే ఆ లైగాండ్స్, యాంబిడెంటేట్ లైగాండ్స్ వాటి యొక్క నేమ్స్ చూసాం. అది ఒకసారి చూడండి. ఓకే, పెంటాయమైన్, నైట్రిటో, నైట్రిటో. ఇప్పుడు దీని ఆక్సిడేషన్ స్టేట్ చూడండి. సో దీనికి ఛార్జ్ 0, దీనికి -1. సో దీనికి ఎంత? -2, -2. టోటల్ ఛార్జ్ 0 అవ్వాలంటే ఇక్కడ ఎంత ఉండాలి? +3, +3, -3, 0. కాబట్టి పెంటాయమైన్, పెంటాయమైన్, నైట్రిటో, నైట్రిటో, కోబాల్ట్, కోబాల్ట్ 3, కోబాల్ట్ 3 క్లోరైడ్, కోబాల్ట్ 3 క్లోరైడ్. ఇది ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ కాంపౌండ్ చూడండి. నెక్స్ట్ కాంపౌండ్ ఐయుపాక్ నేమ్ చూద్దాం. ఓకే. దీనిలో ఇది కూడా అయానికే. ఇది క్యాటయాన్, ఇది యానయాన్. ఇది క్యాటయాన్, ఇది యానయాన్. కాబట్టి ఫస్ట్ ఏం చెప్పాలి? క్యాటయాన్ చెప్పాలి. కాబట్టి ఏంటంటే అమోనియం, 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 NH4+ అమోనియం. తర్వాత ఇక్కడ లైగాండ్స్ చూడండి. ఇక్కడ లైగాండ్స్ ఏమున్నాయి? 2 డిఫరెంట్ లైగాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీని కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అవుతుంది చూడండి. ఈ మాలిక్యూల్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ 6 అవుతుంది. ఓకే. ఎందుకని? ఇది బైడెంటేట్ లైగాండ్. బైడెంటేట్ లైగాండ్స్ 2 ఉన్నాయి. ఓకే. మోనోడెంటేట్ లైగాండ్స్ 2 ఉన్నాయి. కాబట్టి దీనికి 4, ఇది 2, మొత్తం 6. కోఆర్డినేషన్ నెంబర్ 6. అంటే ఇది 4 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. ఇది 2 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. మొత్తం టోటల్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఎన్ని వచ్చినాయి? 6 వచ్చింది. కాబట్టి దీని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ 6. ఓకే. అమోనియం. ఈ రెండిట్లో ఫస్ట్ ఏం చెప్పాలి? ఇక్కడ నైట్రో. నైట్రో అంటే ఎంతో స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇది ఆక్సో, C2O4 ఏమంటాము? ఆక్సలేట్. ఓకే. సో కాబట్టి ఫస్ట్ N, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ N వస్తుంది. కాబట్టి అమోనియం డైనైట్రో, డైనైట్రో. ఇప్పుడు ఈ రెండు చూడండి. ఇక్కడ N ఉంటుంది, ఇక్కడ N ఉంటుంది. ఇక్కడ నైట్రోజన్ డోనర్ ఆటమ్ గా ఉంటే నైట్రో అంటాము. ఆక్సిజన్ డోనర్ ఆటమ్ గా ఉంటే నైట్రిటో. ఆక్సిజన్ డోనర్ ఆటమ్ గా ఉంటే నైట్రిటో, నైట్రోజన్ డోనర్ ఆటమ్ గా ఉంటే నైట్రో. కాబట్టి ఇట్ ఈస్ యాంబిడెంటేట్ లైగాండ్. అమోనియం, అమోనియం, డైనైట్రో, 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 బిస్. బిస్ అనే వర్డ్ వస్తుంది. ఎందుకంటే ఇది ఆర్గానిక్ లైగాండ్ కాబట్టి బిస్ అనేటటువంటి స్పెషల్ ప్రిఫిక్స్ యూజ్ చేస్తాము.
బిస్ రాసిన తర్వాత ఆ లైగండ్ యొక్క నేమ్ బ్రాకెట్ లో రాయాలి. కాబట్టి బిస్ ఆక్సలేటో, బిస్ ఆక్సలేటో. ఓకే, ఆక్సలేటో. తర్వాత ఇక్కడ కోబాల్టేట్, కోబాల్టేట్ ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంది. కోబాల్టేట్ ఆక్సిడేషన్ స్టేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో దీనికి ఛార్జ్ -2, ఆక్సలేటో ఛార్జ్ ఎంత ఉన్నది -2. అలాంటివి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి దీనికి ఛార్జ్ -4, దీనికి ఎంత -2, నైట్రోకి -1, 2 ఉంది కాబట్టి -2. ఓకే, సో ఇక్కడ ఎంత ఉన్నది +3, ఇదంతా -6, ఇక్కడ +3. టోటల్ ఛార్జ్ 0 అవ్వాలంటే ఇక్కడ ఎంత రాయాలి? +3 రాయాలి. కాబట్టి కోబాల్టేట్ 3, కోబాల్టేట్ 3. ఓకే, అమోనియం డైనైట్రో బిస్ ఆక్సలేటో కోబాల్టేట్ 3. ఇది దీని యొక్క ఇంపాక్ట్ నేమ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ మాలిక్యూల్. సో ఇది నాన్ అయానిక్, ఇట్ ఈస్ ఏ నాన్ అయానిక్. కాబట్టి స్క్వేర్ బ్రాకెట్ లో రాయండి ఫస్ట్. అంటే డిఫరెంట్ లైగండ్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాయండి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఈఎన్ ఉంది. ఈఎన్ అంటే ఇథిలీన్ డయామైడ్, ఇట్ ఈస్ ఏ బైడెంటేట్ లైగండ్, బైడెంటేట్ లైగండ్. కాబట్టి ఇది బైడెంటేట్ లైగండ్, ఈ రెండు మోనోడెంటేట్ లైగండ్స్. ఇప్పుడు దీన్ని ఏమంటాము? NO3 నైట్రేటో. ఓకే, నైట్రేటో. ఇది థయోసయనేటో, థయోసయనేటో. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది NO2, NO2 ఏమన్నాము? నైట్రో. NO3 ఉంటే NO3 నైట్రేటో, నైట్రేటో. ఓకే, ఇప్పుడు వీటిలో ఫస్ట్ ఏమొస్తుంది? ఇథిలీన్ డయామైడ్, ఇథిలీన్ డయామైడ్, ఇథిలీన్ డయామైడ్. ఇంకా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఫస్ట్ ఈ లెటర్ వస్తుంది కాబట్టి ఇథిలీన్ డయామైడ్. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటిలో చూడండి, ఒక నైట్రో వస్తుంది ఫస్ట్, కాబట్టి డైనైట్రో, డైనైట్రో, డైనైట్రో. తర్వాత డై, ఇంట్లో 2 ఉన్నాయి కాబట్టి డై థయోసయనేటో, థయోసయనేటో, డై థయోసయనేటో. ప్లాటినం, ప్లాటినం ఆక్సిడేషన్ స్టేట్ చూడండి, ప్లాటినం. సో దీనికి ఇది -2, -2, దీనికి -2. టోటల్ ఎంత? -4. టోటల్ ఛార్జ్ 0 అవ్వాలంటే ఇది న్యూట్రల్ బైడెంటేట్ లైగండ్ కాబట్టి దీనికి ఛార్జ్ 0, దీనికి -2, -2. టోటల్ ఛార్జ్ 0 అవ్వాలంటే ఇక్కడ ఎంత ఉండాలి? +4 ఉండాలి. కాబట్టి ప్లాటినం 4, ప్లాటినం 4. అది దీని యొక్క ఇంపాక్ట్ నేమ్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ కాంపౌండ్ చూడండి, ఇది అయానిక్, ఇది క్యాటయాను, కాంప్లెక్స్ యానయాను, సింపుల్ క్యాటయాను, కాంప్లెక్స్ యానయాను. కాబట్టి పొటాషియం, కాబట్టి పొటాషియం, పొటాషియం. తర్వాత స్క్వేర్ బ్రాకెట్ దగ్గరికి వస్తున్నాం. స్క్వేర్ బ్రాకెట్ లో ఫస్ట్ లైగండ్స్ చెప్పాలి, లైగండ్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో చెప్పాలి. కాబట్టి ఇప్పుడు దీంట్లో చూడండి, ఇప్పుడు దీన్ని ఇది హైడ్రాక్సో, ఇది ఐసోథయోసయనేటో, ఈ లైగండ్ పేరు ఐసోథయోసయనేటో. దీనిలో డోనర్ ఆటం నైట్రోజన్. ఓకే, బట్ ఇప్పుడు దీనిలో ఈ రెండింటిలో ఏది ఫస్ట్ వస్తుంది అని అంటే, ఇది ఏంటి? హెచ్ తో స్టార్ట్ అవుతుంది, ఇది ఐ తో స్టార్ట్ అవుతుంది. ఓకే, కాబట్టి హెచ్ ఫస్ట్ వస్తుంది. కాబట్టి డైహైడ్రాక్సో పొటాషియం, డైహైడ్రాక్సో, డైహైడ్రాక్సో, డై ఐసోథయోసయనేటో, డై ఐసోథయోసయనేటో, డై ఐసోథయోసయనేటో.
ఓకే, జింకేట్ ఆక్సిడేషన్ స్టేట్ చూడండి, ఆక్సిడేషన్ స్టేట్. దీనికి ఛార్జ్ ఎంత ఉంటుంది? -2. దీనికి కూడా ఛార్జ్ -2 అంటే ఎంత? -4. సో ఇక్కడ ఎక్కడో స్టేట్ వచ్చిన జింకేట్ -2 -4 ఇక్కడ +4 0 వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ దీని కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉంది, కానీ కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉండాలి. సో 6 ఉండాలంటే ఇది 4 చూడండి, మిస్టేక్ పడుతుంది 4. ఓకే, ఇప్పుడు చూడండి ఏమవుతుంది? టెట్రా హైడ్రాక్సో, డై కాదు, టెట్రా హైడ్రాక్సో. ఓకే, డై ఐసోథయోసైనేటో జింకేట్. ఇప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ చూద్దాం. దీనికి -4, దీనికి -2, టోటల్ ఎంత? -6. ఇక్కడ ఎంత ఉంది? +4 ఉంది, అంటే ఇక్కడ ఎంత ఉండాలి? +2 ఉండాలి. ఓకే, టోటల్ ఛార్జ్ 0 అవ్వాలి కాబట్టి. ఓకే, అర్థమవుతుందా? హైడ్రాక్సో ఒక్కొక్క OH కి -1 కాబట్టి 4 ఉంది కాబట్టి -4. దీనికి ఒక్కొక్క దానికి -1, 2 ఉన్నాయి కాబట్టి -2, -4 -2 -6. ఓకే, -6. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. టోటల్ ఛార్జ్ 0 అవ్వాలంటే ఇక్కడ +2 రావాలి, అంటే +4 +2 +6 -6. ఓకేనా? అది లేదు అంటే ఇంకా ఎలా క్యాలిక్యులేట్ చేయవచ్చు? ఆక్సిడేషన్ స్టేట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయవచ్చు అని అంటే, సరే, జింకేట్ 2. ఓకే, సో ఇంకో రకంగా ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే, సపోజ్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకో, ఈ వాల్యూ ఎక్స్ అనుకోండి. ఓకే, ఇక్కడ దీనికి సింపుల్ గా 4 + x -6 is equal to 0. ఇప్పుడు x వాల్యూని సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చుగా. ఓకే, అంటే ఇక్కడ 4 ఇక్కడ -6 అంటే x -2 is equal to 0. x -2 is equal to 0 అంటే x is equal to ఎంత అవుతుంది? +2 అవుతుంది. అది వచ్చి అట్లా కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మాలిక్యూల్ చూడండి. సో దీనిలో ఇది అయానిక్. ఓకే, ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్ అయానిక్ అంటే క్యాటయాన్ యానయాన్ రెండు ఉంటాయి. సో పొటాషియం ఓకే, తర్వాత ఇక్కడ లైగాండ్ చెప్పాలి. ఈ లైగాండ్ ఏంటి అంటే ఇది ఆర్గానిక్ లైగాండ్ కాబట్టి స్పెషల్ ప్రిఫిక్స్ వాడాలి. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 ఉంటే ఏమనాలి? 2 ఉంటే డిస్, 3 ఉంటే ట్రిస్, 4 ఉంటే టెట్రాకిస్. కాబట్టి పొటాషియం ట్రిస్ రాసిన తర్వాత బ్రాకెట్ పెట్టాలి. ట్రిస్ బైపిరిడిన్ దాని పేరు బైపిరిడిన్. ఓకే, బైపిరిడిన్. వెనిడేట్, ఎందుకని దీనికి లింక్ ఛార్జ్ చేసుకుంటే వెనిడేట్. ఇది న్యూట్రల్ లైగాండ్. బైపిరిడిన్ అనేది ఇట్ ఈస్ ఏ న్యూట్రల్ లైగాండ్. వెనిడేట్. ఇప్పుడు దీనికి ఛార్జ్ +1 ఉన్నది. ఓకే, టోటల్ ఛార్జ్ 0 1 కాబట్టి ఇది ఎంత అవుతుంది? -1 అవుతుంది. అంటే దీని క్యాలిక్యులేట్ వెనిడేట్ -1. అది దానికి ఆక్సిడేషన్ స్టేట్. వెనిడేట్ -1. ఇప్పుడు దీనికి -1 చూడండి ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దీనికి +1, ఇది తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి, ఇది న్యూట్రల్. టోటల్ ఛార్జ్ ఎంత ఈక్వల్ ఉండాలి? 0కి ఈక్వల్ గా ఉండాలి. అంటే 1 + x is equal to 0. 1 + x is equal to 0. అంటే x is equal to ఎంత వస్తుంది? -1 వస్తుంది. అలా కూడా చేయొచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇది చూడండి. దీనిలో క్యాటయాను యానయాను రెండు కూడా కాంప్లెక్స్, అంటే కాంప్లెక్స్ క్యాటయాను కాంప్లెక్స్ యానయాను.
ఇప్పుడు ఈ రెండింటిని ఎలా రాయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనము దీనిలో కొంచెము జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్. ఆక్సిడేషన్ స్టేట్ కనుక మనము ఫైండ్ అవుట్ చేయగలిగితే వెరీ ఈజీ. ఓకే, ఇప్పుడు జనరల్గా ప్లాటినంకి +2 ఆక్సిడేషన్ స్టేట్ కానీ లేదా +4 కానీ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఈ లైగాండ్ చూడండి, ఎమైన్, ఇది న్యూట్రల్ కాబట్టి ఇది +2, దీని యొక్క ఛార్జ్ +2, ఈ కోఆర్డినేషన్ స్పియర్ యొక్క ఛార్జ్ +2. సరే, ఎలా చెప్పాం +2 అని అంటే ప్లాటినంకి జనరల్ గా ఆక్సిడేషన్ స్టేట్ +2 ఉంటుంది. మనం అంతక్రితం వీడియోస్ లో ఒకసారి చెప్పుకున్నాము, లైగాండ్ కనుక న్యూట్రల్ అయితే దీని మీద ఛార్జ్ ఎంతైతే ఉంటుందో అదే దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అని నేర్చుకున్నాం. కాబట్టి ప్లాటినంకి ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ +2. సో ఇక్కడ ఛార్జ్ +2 ఉన్నది కాబట్టి ఇక్కడ ఎంత ఉండాలి, -2 ఉండాలి. ఇక్కడ ఛార్జ్ -2 ఉండాలి. ఓకే, +2 -2 టోటల్ 0. ఇప్పుడు దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ తెలియదు కాబట్టి x అనుకోండి. x ఒక్కొక్క క్లోరిన్ కి ఛార్జ్ ఎంత, -1. ఎన్ని క్లోరిన్లు ఉన్నాయి, 4 ఉన్నాయి. కాబట్టి ఎంత అవుతుంది, x -4 ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ చేయాలి, ఇక్కడ ఛార్జ్ ఎంత అయితే ఉందో అంతకి ఈక్వల్ చేయాలి. అంటే ఎంత, -2. x -4 ఈజ్ ఈక్వల్ టు -2. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -2 + 4 అంటే ఎంత అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు +2. x ఈజ్ ఈక్వల్ టు +2 అంటే దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ కూడా +2, దీని కూడా +2, సేమ్ ఆక్సిడేషన్ స్టేట్. ఓకేనా, ఇప్పుడు దీనికి కాంపౌండ్ నేమ్ రాద్దాం. చూడండి, ఇక్కడ ఇది ఫస్ట్ ఏం రాయాలి, క్యాటయాన్ రాయాలి, తర్వాత యానయాన్ రాయాలి. ఇప్పుడు క్యాటయాన్ టెట్రాయమైన్, ఓకే, ప్లాటినం 2, టెట్రాయమైన్ ప్లాటినం 2. ఓకే, ఇక్కడ టెట్రాయమైన్ ప్లాటినం 2 క్యాటయాన్ రాసి. ఇప్పుడు యానయాన్ రాయాలి, టెట్రాక్లోరో ప్లాటినేట్, టు టెట్రాక్లోరో ప్లాటినేట్. ఇంకా దీని మీద ఛార్జ్, ఈ కోఆర్డినేషన్ స్పియర్ మీద ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి దీనికి 8 అనేటటువంటి వర్డ్ వస్తుంది, ప్లాటినేట్. ఓకే, టెట్రాయమైన్ ప్లాటినం 2, టెట్రాక్లోరో ప్లాటినేట్ 2. ఓకే, నెక్స్ట్ ఈ మాలిక్యూల్, ఇది కూడా సేమ్ టైప్. ఏంటంటే ఇప్పుడు దీనికి చూడండి, కోబాల్ట్ ఆక్సిడేషన్ స్టేట్. జనరల్ గా కోబాల్ట్ క్రోమియం +3 కానీ +6 కానీ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు దీనికి +3 అనుకున్నాం అంటే దీనికి ఛార్జ్ ఎంత ఉంటుంది, +3 ఉంటుంది. ఎందుకని, ఇక్కడ లైగాండ్ న్యూట్రల్ కదా, లైగాండ్ కనుక న్యూట్రల్ అయితే దీని యొక్క ఆక్సిడేషన్ స్టేటే దాని ఛార్జ్ అవుతుంది, లేదా దీని యొక్క ఛార్జే దీని ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇది +3 అనుకున్నాం. ఇక్కడ ఎంత ఉండాలి, -3 ఉండాలి. ఇక్కడ +3 ఉందంటే ఇక్కడ ఇక్కడ +2 ఉందంటే ఇక్కడ -2, టోటల్ 0 అవ్వాలి. ఓకే, ఇప్పుడు దీని ఆక్సిడేషన్ స్టేట్ చూడండి, దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +3. మరి ఇక్కడ చూడండి, దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేయండి. దీన్ని x అనుకున్నాం అనుకోండి, x ఒక్కొక్క క్లోరిన్ కి -1, 6 ఉన్నాయి కాబట్టి -6. x -6 ఈజ్ ఈక్వల్ టు -6. ఎంతకి ఈక్వల్ చేయాలి, ఈ ఛార్జ్ కి ఈక్వల్ చేయాలి. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు -3 + 6. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, +3 అవుతుంది. ఓకే, ఇప్పుడు దీని ఐయుపాక్ నేమ్ రాద్దాం. చూడండి, దీని యొక్క ఐయుపాక్ నేమ్ హెక్సాయమైన్
hexaamine, cobalt 3, hexaamine, cobalt 3, తర్వాత hexachlorochromate, hexachlorochromate 3, chromate 3. ఓకే, నేను 18 వరకు రాశాను. ఈ రెండు కాంపౌండ్స్ కి నేమ్స్ మీరు ట్రై చేయండి. ఈ రెండు కాంపౌండ్స్ యొక్క నేమ్స్ ట్రై చేయండి. ఓకే.